ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న పరకాలకు రావడం ఆహ్వానించదగ్గ విషయమే అని, అయితే పరకాల నియోజకవర్గంలో పేరుకుపోయిన అనేక సమస్యలపై పరిష్కారం చూపాల్సిన అవసరం కూడా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు, రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ అన్నారు. ఈ మేరకు పరకాల పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి లేదు అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు దానిని ప్రారంభోత్సవం చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఒక నిరసన కార్యక్రమం చేసి పత్రికల ద్వారా, వార్తల ద్వారా ముఖ్యమంత్రి స్థాయికి చేరితే తప్ప దాన్ని ప్రారంభోత్సవం చేసే పరిస్థితి ఈనాటి ప్రభుత్వానికి మరియు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా లేదనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఒక 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించేందుకే పరకాల నాయకులు ఇంతకుముందున్న ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. పక్క నియోజకవర్గాల లోపల మెడికల్ కాలేజీలు వచ్చినాయి. పక్క నియోజకవర్గ అభివృద్ధులను చూస్తుంటే అసలు పరకాలను ఎందుకు వీళ్ళందరూ మర్చిపోతున్నారు? పరకాల లోపల అధికారానికి వస్తలేరా? ఎమ్మెల్యేలు గెలిస్తలేరా? లేకపోతే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే స్థానం అధికారాన్ని తెచ్చుకునేటందుకు ఉపయోగపడతలేదా అనే విషయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. పరకాల లోపల జిల్లాల పునర్విభజన అప్పటి నుంచి కూడా ఈ పరకాల ఉద్యమాలు ఆగడం లేదు. జిల్లాల పునర్విభజన అప్పుడు పరకాల జిల్లా కావాలి అని అంటే పరకాల జిల్లా ఎట్లయితే అని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న ఎమ్మెల్యే అందరూ కూడా ఆవేదన చేసిండ్రు. ఏ రకంగా జిల్లా అవుతుంది అని చెప్పే ప్రశ్న వేసిండ్రు. మరి వాళ్ళకి తెలియదా 36 జిల్లాలు చేసేటప్పుడు ఇది ఎందుకు జిల్లా కాదు అని? దీనికి ఒక పేరు, నామకరణం, ప్రపంచం లోపలనే ఒక స్థానం సంపాదించుకునేది పరకాల. దాన్ని అమరధామంతో పరకాలను ప్రపంచ స్థాయికి చేరవేసేళ్ళు ఇక్కడ అమరధామం నిర్మించిన విద్యాసాగరరావు గారు. అంటే ఒక మరో జలియన్ వాలాబాగ్ అనేంతటి ఉద్యమాన్ని నెలకొన్న పరిపాలన లోపల దాన్ని పరకాలను దృష్టి పెట్టేందుకు కూడా వీళ్ళకి ఎవరికి కూడా జ్ఞానం లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపలనే కనుక ఒక ఉద్యమం జరగకపోతే ఈ పరకాల ఆసుపత్రి ఇప్పుడు ఓపెన్ అయ్యేదా? ఓపెన్ చేస్తున్నారు. మరి ఈ ఓపెన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయి లోపల నడిపించగలుగుతారా? దాంట్లోపల మీరు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారా? ఏదో అడిగిల్లు కాబట్టి ఓపెన్ చేస్తున్నాం అని చెప్పేసి రిబ్బన్ కట్ చేసిపోతే మళ్ళీ ప్రజల పక్షాన ఏదైతే ఇప్పుడు ఉద్యమం చేసి మిమ్మల్ని ఓపెనింగ్ వరకు పట్టుకొచ్చినామో మళ్ళీ దీన్ని అదే రకంగా పనిచేసేందుకు మళ్ళీ కూడా ఉద్యమించేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, పరకాల ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పేసి మీ అందరినీ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక సూచన చెప్తున్నాం, ఒక డిమాండ్ చేస్తున్నాం. పరకాల లోపల ఉన్న, పరకాల నియోజకవర్గం లోపల ఉన్న వ్యత్యాసాలను, ప్రజల యొక్క సౌకర్యాలను, ప్రజల అవసరాలను ఇప్పుడు మీ అందరికీ కూడా పత్రికాముఖంగా కాళీప్రసాద్ గారు తెలియజేశారు. వాటి అన్నిటి మీద దృష్టి పెట్టి ఈ పరకాల స్టేజ్ మీదనే వారు ఒక ప్రకటన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి ప్రకటన చేయకుండా ఉంటే మీరు వచ్చింది కేవలం తూతు మంత్రం, ఏదో రావాలి కాబట్టి వచ్చినాం, ప్రజలందరికీ మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కనబడాలని వచ్చిందని మాత్రమే అనుకోవాల్సి వస్తుంది తప్ప మీరు ప్రజల సౌకర్యాల కోసం కానీ, ప్రజల కోసం కానీ వచ్చినట్టు కాదు అనే విషయాన్ని ఈ పత్రికాముఖంగా మేము ఇప్పుడే తెలియజేస్తున్నాం. సంవత్సరాలు కావాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి రావడం ఆహ్వానించే విషయం. అట్ ది సేమ్ టైం పరకాల పట్టణం మరియు పరకాల నియోజకవర్గంలో పేరుకపోయిన సమస్యల గురించి తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పడింది. ఈ పత్రికా సమావేశం బీజేపీకి సంబంధించి అనుకోకండి. పరకాల పట్టణ మరియు పరకాల నియోజకవర్గ ప్రజల దోష అనుకోండి. మీరు కూడా దీన్ని ప్రజల సమావేశంగా నేను ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని, ఇంకొక చిన్న ప్రకాష్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నా. మీరు మా బీజేపీ మీద కోపం ఉండవచ్చు, ఎందుకంటే ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాను. మీరు ఈరోజు పట్టణంలో ప్రముఖులు ఉంటారు,
డాక్టర్లు ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, పత్రికా విలేకరులు ఉంటారు. వాళ్ళతో ఒక మేధావులను పిలవండి. పరకాల పట్టణంలోని మేధావులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి పరకాల పట్టణ అభివృద్ధికి ఏం చేయాలో తగు సూచనలు తీసుకోండి. మీరు బీజేపీ పక్కన పెట్టండి. మాకేం యుగోస్ లేవు, మమ్మల్ని విరాణం లేదు. పరకాల పట్టణ ప్రముఖులను, వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులను మీరు ఈ రోజు రేపు పిలిచి పరకాల పట్టణము డెవలప్ కావడానికి వారి నుంచి సూచనలు తీసుకొని అవే సూచనలు మీరు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పి రేవంత్ గారిగా సామీలు పొందండి. మీ గుండెల్లో నిలిచిపోతారు కదా. రాజకీయాలు శాశ్వతం కాదు కదా, ప్రజలు శాశ్వతము, పరకాల పట్టణం శాశ్వతం. కాబట్టి ఈ పత్రికా సమావేశం ముఖ్యం కోరేది ఏంటంటే, ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు మేము కోరిన డిమాండ్స్ను సానుకూలంగా స్పందించి మాకు హామీలు ఇస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.